గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేస్తూ విక్రయిస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, స్టేషన్ ఇన్స్పెక్టర్ డి రామకృష్ణ మీడియాకు వివరించారు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ తన ఇంట్లో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తున్నారు. ఈ వైన్ను లీటర్, 2 లీటర్ల బాటిల్లో నింపి విక్రయిస్తున్నారు. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సమాచారం మేరకు ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 112 బాటిళ్లలో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్ పట్టుబడింది. దాంతోపాటు పట్టుబడిన ఖాళీ బాటిళ్లను సైతం సీజ్ చేశామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతంలో కూడా ఈమె కల్తీ వైన్ తయారు చేసి అరెస్ట్ అయినట్లు వారు తెలిపారు. విజయపురి కాలనీలో హోమ్ మేడ్ వైన్ కనుగోవడం జరిగింది. ముషీరాబాద్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, మన ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ తోటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. ఇందులో 112 బాటిల్స్ దొరికాయి. ఇవి ఈ గ్రేప్స్ తోటి పెట్టి హోమ్ మేడ్గా తయారు చేస్తారు. గ్రేప్స్, దాంట్లో షుగర్ యాడ్ చేస్తారు, కొంత వీట్, ఈ మూడింటిని కలిపి ఫర్మెంటేషన్ చేస్తారు 20 డేస్ వరకు. ఇది అప్పుడప్పుడు ఆర్డర్ ప్రకారంగా కొన్ని ఆంగ్లోకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ జరుగుతుంటాయి, వాటిలో ఇస్తున్నారని మా విచారణ జరిగింది. ఇదే విధంగా ఈ వ్యక్తి ఇంతకుముందు ఇదే ఇంట్లో దొరకడం జరిగింది. అప్పుడు 267 లీటర్స్ దొరికాయి. అదే సేమ్ వైన్, అది కూడా ద్రాక్షతో తయారు చేయబడింది. సో ఇది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చినట్లయితే ఇది హోమ్ మేడ్ వితౌట్ లైసెన్స్ అమ్మడం నేరం కావున ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె రిమైండ్ తగ్గిస్తామని తెలియజేస్తాను. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో చోరీ ఘటన